రేపు సోమవారం రోజున మర్చిపోకుండా 7 నుండి 9:45 లోపు ఇది వేసి దీపం పెడితే చాలండి, మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అవుతారు. దానికి తోడు ఏంటంటే ఈ దీపం పెట్టడం వల్ల మీ కష్టాలు పోతాయి, జాతక సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని దీపారాధన చేసుకోండి. ఈ దీపం ఏంటంటే ఆ పరమశివుడికి చేరుతుంది. అలానే కాకుండా ఈ దీపం వల్ల మంచి జరుగుతుంది, మీ జీవితం మీ జాతకం అనేది మారిపోవటానికైతే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అని చాలా మందికి తెలుసుంటుంది కదండి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది రాహుకాల దీపంగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా మన జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు పోగొట్టడానికి కూడా ఈ దీపం ఏంటంటే చాలా పవర్గా పనిచేస్తుంది అనమాట. అందుకే మీరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మరి ఈ దీపం పెట్టుకోండి. జాతకంలో మనకు చాలా వరకు కూడా రాహుకేతు ప్రభావాలు, శని బాధలు, అలానే కాకుండా గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, మనం ఏది చేసినా కానీ సరిగ్గా కలిసి రాకపోవటం, జాతక పరిశీలన చేయించుకున్నా కానీ గ్రహాల అనుకూలత లేదని మనం బాధపడటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం చేయాల్సిందనమాట. అంటే ఈ దీపం పెట్టాల్సిందే కాబట్టి మీరు మర్చిపోకుండా చేసుకోండి. దీపం ఎలా పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు సోమవారం కదా, ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మీ ఇంట్లో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేయండి. అలా చేసేసిన తర్వాత ఏంటంటే ఒక తమలపాకు తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి 2 ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేయండి. డైరెక్ట్గా మనం దీపం ఏంటంటే కనుక మారేడు దళం మీద పెట్టలేం కదండి, మారేడు దళం తమలపాకు మీద పెడితే మంచిదనమాట. మారేడు దళానికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి మారేడు దళం మీద దీపం పెడితే అదృష్టం పడుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా శివ అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఒక దీపము మన జీవితాన్ని మారుస్తుంది, మనకేంటంటే ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది, సమస్యలు కష్టాలు బాధలు అనేవి రాకుండా మనకు చేస్తుందన్నమాట. ఆ దీపమే వెలిగిస్తుంది, దీపమే దారి చూయిస్తుంది, దీపమే ఏంటంటే కనుక మన కష్టాన్ని కూడా తీరుస్తుంది. దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది. దీపం దైవానికి అంకితం చేయబడేది కాబట్టి దీపంలో కొన్ని వస్తువులను వేసి దీపారాధన చేసుకుంటే కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. మీ జీవితంలో మీకు విపరీతంగా కష్టాలు ఉంటే రేపు సోమవారం పూట ఉదయం పూట, లేదంటే ఉదయం కుదరకపోతే సాయంత్రం పూట అయినా సరేనండి, 7 నుండి 9:45 లోపు ఏంటంటే దీపం వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం తీసుకొని చేతిలో పట్టుకోండి. మన జీవితం అన్న తర్వాత మనకి ఎన్నో కష్టాలు నష్టాలు భరించలేకపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే కనుక భరించే శక్తి కూడా ఉండదు కదా. అలాంటి వాళ్ళు సోమవారం దీపం పెట్టి ఒక లవంగాన్ని తీసుకుని ఆ లవంగాన్ని ఏంటంటే చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పి అది వెలుగుతున్న దీపంలో వేసి సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఏంటంటే దీపారాధన చేయండి. దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాన్ని తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేస్తే సరిపోతుంది. ఎందుకంటే తొక్కుట్లో వేయకూడదు. అది తొక్కుట్లో వేయటం వల్ల ఏంటంటే మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. కష్టం పోతుంది, బాధ పోతుంది, ఏవైనా సరే భరించలేని సమస్య ఉంటే వాటి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. కష్టాలు ఉండే వాళ్ళకైతే ఈ దీపం చక్కగా పనిచేస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే శత్రు బాధలు విపరీతంగా ఉన్నాయి, శత్రువుల వల్ల చాలా సఫర్ అవుతున్నాం అనుకునేవారు మీరు ఇదే యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే దీపం వెలిగించి అందులో ఏంటంటే ఒక మిరియాన్ని చేతిలో పట్టుకొని శత్రువులు మిత్రులుగా మారాలని వేయొచ్చు. 2 మిరియాలు కూడా వేయొచ్చు, 1 కూడా వేయొచ్చు. ఇలా మిరియాలు వేస్తే చాలా మంచిది. ఈ దీపం పరమశివుడికి చేరుతుంది కాబట్టి శత్రువులు మిత్రులుగా మారుతారు, శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. కానీ మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది, ఒకటేసారి రాదు. అంటే అన్ని ఒకటేసారి వేసి పెట్టకూడదండి, వేరువేరుగా వేయాలి. దేని సమస్యను బట్టి దాని విధంగా. ఇప్పుడు శత్రువులు ఉంటే మిరియాలు వేయండి, కష్టాలు ఉంటే లవంగం వేయండి. ఇలా వేసేసి వెలిగించాలి, కానీ అన్ని ఒకటే చోట వేసి వెలిగించకూడదనమాట. కాబట్టి మీరేంటంటే శత్రు బాధలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందికి అయితే శత్రువుల వల్ల ఏంటంటే కనుక జీవితం అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. జీవితంలో చాలా ఎదురవుతూ ఉంటాయి, జీవితంలో చాలా నష్టపోతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ దీపం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఒక వారానికే ఫలితం ఏం రాదండి, ఒక 2-3 వారాలు కంటిన్యూగా పెడుతున్నట్టయితే మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. ఒక వారానికే ఫలితం వస్తుందని ఎక్కడ కూడా లేదు శాస్త్రాల్లో. కాబట్టి ఒక 5 వారాల పాటు కానీ సోమవారాలు, లేదంటే 3 సోమవారాల పాటు కానీ తప్పకుండా పెట్టుకోండి. అలా పెట్టేసి ఏంటంటే ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే శత్రు బాధలను ఏంటంటే కనుక తొలగించుకోండి. ఈ చిన్న దీపము మీ జీవితంలో ఉండే కొన్ని రకాల శత్రు బాధల్ని తొలగించడానికి అతి పవర్ఫుల్గా పనిచేస్తుందన్నమాట. ఇది మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందండి, అందుకే ప్రయత్నించండి. ఆ తర్వాత సోమవారం రోజున ఏంటంటే కనుక దీపం వెలిగించి అందులో చిటికెడు బెల్లం 3 సార్లు వేసి ఆ పరమశివుడికి ఆ దీపం అంకితం చేస్తే భూలాభం కలుగుతుంది. అంటే బెల్లం మన
మనము బెల్లంతో పరిహారం చేస్తే భూలాభం కలుగుతుందని మనం చెప్తూ ఉంటాం కదండి. అలాగే సోమవారం రోజున ఏదైనా భూమి తగాదాల్లో ఉంది, భూమి కొనాలనుకుంటున్నారు, డబ్బు ఉంది అయినా కానీ కొనలేకపోతున్నారు, లేదంటే మా భూమే ఉంది అమ్ముడు పోవట్లేదు, ఇలా భూమికి సంబంధించి ఏదైనా సరే ఇబ్బంది ఉందంటే మాత్రం చిటికెడు బెల్లం ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించి ఇంకా దీపంలో ఉన్న బెల్లాన్ని ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. ఇలా ఏంటంటే 11 వారాల పాటు, సోమవారాల పాటు కానీ 9 కానీ 5 కానీ చేసుకుంటే ఖచ్చితంగా భూలాభం కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇది కూడా చేసుకోండి. ఇలా ప్రత్యేకించి ఒక్కొక్కరు ఒక్కొక్క రాగ దీపం పెడతారండి. రూపాయి బిల్లని వేసి దీపం పెడితే ధనం వస్తుందని భావిస్తూ ఉంటారు. రూపాయి బిల్ల వేసి దీపం పెట్టి ఇంకా తర్వాత ఆ రూపాయి బిల్లను దానం చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే యాలక్కాయని వేసి దీపం పెడితే దైవానుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా భావించుకుంటారు. కాబట్టి మీ కష్టానికి తగ్గట్టుగా మీరు దీపారాధన చెయ్యండి. సోమవారం రోజున ఉదయాన్నే ఈ విధంగా దీపం పెట్టండి. ఉదయం కుదరకపోతే సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకొని అంటే 7:16 అలానే కాకుండా 7:45 లోపు దీపారాధన చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల కూడా రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా దీపం అనేది పెట్టుకోండి. దీపం ఎంత నిష్టగా పెడితే అంత మంచిదండి. దీపం ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్, దీపం చాలా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి మనం పెట్టే విధానాన్ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఆచరించేసుకోండి. రేపు సోమవారం రోజున రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలండి. రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. కష్టం ఎటువంటిదైనా సరే అదేంటంటే కనుక మీ నుంచి తొలగిపోతుందన్నమాట. అయితే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా ప్రాచీనమైన పరిహారం అండి. అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారాన్ని చేసేవారట. అలానే కాకుండా ఏంటంటే ఇప్పుడు కూడా ఇది ఆచరణలో ఉంది, చాలా మంది చేస్తారు. కొంతమంది ఏంటంటే కనుక దీన్ని నమ్మరండి. అంటే ఫలితం ఏమొస్తుంది, ఏం ఫలితం రాదులే అనుకుంటారు. కానీ ఒకసారి చేస్తేనే కదా మీకు ఫలితం వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఏంటంటే రూపాయి బిళ్ళతో రేపు సోమవారం రోజు, ప్రత్యేకించి సోమవారం రోజు ఎక్కువగా రూపాయి బిళ్ళ పరిహారం చేస్తారు. మరి మనం కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకుండే కష్టాలు, మన జీవితంలో అండి చెప్పాలంటే ఒక కష్టం తీరగానే ఒక కష్టం వచ్చి ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. ఆ కష్టాలు మననే పట్టి పీడిస్తూ ఉంటాయి. కష్టాల కూబిలో పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా ఒక రూపాయి బిళ్ళను తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. రూపాయి బిళ్ళ అంటే డబ్బు కదండి. డబ్బు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా కష్టాన్ని తీరుస్తుందండి. మనము ఆ డబ్బుకి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకుంటాం. ఇప్పుడు మాకు ఈ కష్టం ఉంది, బాధ ఉంది, ఇలా ఇబ్బంది పడుతున్నామని చెప్పుకోనే కదా మనం చేసుకుంటాం. అందుకే అధికంగా ఫలితం అనేది ఉంటుందన్నమాట. మీకు ఏంటంటే కొన్నిసార్లు అండి మనము ఇంకా భరించేంత శక్తి ఉండదు, చాలా ఇబ్బంది పడిపోతాం. ఎవరితో పంచుకోం, మనకి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని. ఇంకా కొంతమందికి ఏంటంటే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుందన్నమాట. అలా కూడా బాధపడేవారు మన చుట్టుపక్కలే ఉంటారు. మనం కూడా అనుభవిస్తాం కదండి కొన్నిసార్లు. అంటే సరిగ్గా లేక, సరిగ్గా ఉండక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి. రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. రూపాయితో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా సిద్ధిస్తాయన్నమాట. అలా అని మనకు సిద్ధశాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట. అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఇలా రూపాయి బిళ్ళ తీసుకొని ఏం చేయండి అంటే దాన్ని శుభ్రం చేయండి. అంటే డబ్బు కాబట్టి కొంచెం నెగిటివిటీ ఉంటుంది కాబట్టి నీళ్ళతో కడిగేసి తీసుకోండి. రూపాయి తీసుకోండి. దాని ప్లేస్లో మళ్ళీ మీరు 2 రూపాయలు తీసుకోవటం ఇలా చేయకూడదు. రూపాయి బిళ్ళ మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకున్న ఈ రూపాయి బిళ్ళని శుభ్రం చేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే కనుక ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు. వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని కాదండి. ఎవరు చేసినా కానీ ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇది వ్యాపార పరంగా కూడా, వ్యాపారాలలో నష్టాలు వస్తూ ఉంటాయి, వ్యాపార పరంగా ఏం సరిగ్గా ఉండదు, వ్యాపారంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు కూడా ఇది చేయొచ్చు అనమాట. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అయితే చక్కగా సిద్ధిస్తుందండి. వ్యాపారం ఏంటంటే కనుక ముందు కంటే కొంచెం బెటర్గా, రిజల్ట్ ఒకటేసారి ఏం రాదు కదండి. మెల్లిమెల్లిగా ఫలితం వస్తుందన్నమాట. ఒకటేసారి ఫలితం వస్తుందని ఎక్కడ కూడా శాస్త్రాల్లో అయితే ప్రస్తావన లేదు. కాబట్టి మెల్లిమెల్లిగా అయితే ఫలితాలను పొందుతారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చేసుకునే పరిహారం కూడా మనకు సిద్ధిస్తుందన్నమాట. ఇలా ఇంకా రూపాయి బిళ్ళ తీసుకున్న తర్వాత మీరు ఆడవారైతే ఎడమ చేతులు, మగవారైతే కుడి చేతులు పట్టుకోవాలి. మీరు ఏ కష్టాన్ని భరించలేకపోతున్నారు, కష్టాలను అనుభవిస్తున్నారు, అలానే కాకుండా బాధపడిపోతున్నారు, ఏది చేసినా కానీ పెద్దగా కలిసి రావట్లేదు అనుకుంటారు కదా. మరి ఇన్ని కష్టాలు మా లైఫ్లో కూడుకుపోయాయని బాధపడేవారు ఇలా కష్టం గురించి చెప్పుకొని ఇంకా రూపాయి బిళ్ళను తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత, అంటే పనుల కోసం బయటకు వెళుతూ ఉంటాం, అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాం కదండి. అప్పుడు ఏం చేయండి అంటే కనుక ఆ రూపాయి బిళ్ళనండి ఎవరైనా సరే మనకు కనిపిస్తూ ఉంటారు, మన ఇంటికి కూడా భిక్షను తీసుకునే వాళ్ళు వస్తారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే రూపాయి బిళ్ళ దానం చేయండి. రాత్రంతా మన దగ్గర పెట్టుకుంటాం, మన సంకల్పం చెప్పుకుంటాం, మనతోనే ఉంటుంది. కాబట్టి మనలో ఉండే నెగిటివిటీ అండి, మనం చెప్పుకున్న సంకల్పం కావచ్చు, మనలో ఉండే నెగిటివిటీ కావచ్చు, ఇదంతా కూడా తీసేసుకుంటుంది అనమాట. ఇదంతా కూడా ఏంటంటే చెప్పాలంటే ఒక రకంగా తీసేసుకొని మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది మర్చిపోకుండా చేసుకోండి. మనం ఏంటంటే రూపాయినే కదా, రూపాయి వల్ల ఏం జరుగుతుంది, దానివల్ల ఏం ఫలితం రాదులే, ఆ రూపాయి బిళ్ళ పరిహారం వేస్ట్లే అనుకుంటాం. కానీ ఒకసారి చేస్తే మళ్ళీ మనంతకు మనమే ఏంటంటే కనుక చేసుకునే అవకాశం అయితే
అయితే ఉంటుందండి. ఇది మనం చెప్పే మాట కాదు, పురాణ గ్రంథాల్లో చెప్పే మాట. పూర్వకాలంలో పూర్వీకులు అధికంగా ఈ పరిహారం చేసేవారు. అలానే ఋషులు మునులు ఉంటారు కదండి, సిద్ధులు, వీళ్ళందరూ కూడా ఈ పరిహారం అయితే ఆచరించేవారనమాట. మనం కూడా పాటించడం వల్ల, మనం కూడా చేసుకోవటం వల్ల మెల్లిమెల్లిగా కష్టాల నుంచి బయటపడతాం. ఒకటేసారి కష్టాలన్నీ కూడా పోయి మనకు మంచి జరుగుతుందని చెప్పట్లేదండి. ఏ పరిహారం చేసినా సరేనండి, వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే ఏ పరిహారం కూడా మీకు సిద్ధించదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గమనించుకోండి. మెల్లిమెల్లిగా ఫలితాలు వస్తేనే ఆ పరిహారం ఎక్కువ రోజులు ఉంటుంది. అదే వెంటనే పరిహారం అంటే సిద్ధించి ఫలితం వచ్చిందనుకోండి, అది పెద్దగా ఏంటంటే కనుక చెప్పాలంటే ఫలితాలు అయితే అంతగా ఉండవన్నమాట. అప్పటికప్పుడే ఉంటాయి, ఆ తర్వాత ఫలితాలు ఉండవన్నమాట. అందుకే మెల్లిగా ఫలితం వస్తేనే బెటరు. కాబట్టి ఇలా రూపాయి బిళ్ళతో ఏ కష్టమైనా సరే, అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మీ ఇంటి పరంగా కావచ్చు, లేదంటే మీకు సంబంధించి అంటే భార్యాభర్తల పరంగా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా సరేనండి. ఇదే ఒక సమస్య ఉంది, ఇదే కష్టం ఉంది, ఇదే బాధ ఉంది, ఇది తీరగానే ఇంకొకటి వస్తుంది అన్నట్టుగా కాదు. మనకేంటంటే 1,00,000 ఉంటూ ఉంటాయి కుటుంబం అన్న తర్వాత. అలాంటి వాటి నుంచి బయటపడటానికి రూపాయి బిళ్ళ పరిహారం అనుకూలిస్తుంది కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత రేపు సోమవారం రోజు ఆవుకి ఇది పెట్టండి. రేపు సోమవారం చాలా మంచి రోజు అండి. అందుకే ఆవుకి ఇది పెడితే మీరు కోరిన కోరిక తప్పకుండా తీరుతుందండి. ఆవులో ఏంటంటే కనుక సమస్త దేవతలు ఉంటారు కదా, ఆ సమస్త దేవతల యొక్క రూపంగా ఆవుని పరిగణిస్తారు కాబట్టి ఆవుకు ప్రత్యేకించి సోమవారం పూట ఉదయం కానీ అంటే సాయంత్రం కానీ మీ ఇష్టం అండి, మీరు ఎప్పుడైనా చేయండి. ఎందుకు ఇది పెట్టాలంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కోరికలు కోరుకుంటాం, కోరికలు తీరక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. భగవంతుడు ఏంటంటే మన కోరిక కొన్నిసార్లు తీరుస్తాడు, కొన్నిసార్లు ఏంటంటే కనుక మన కోరిక తీరక మనం బాధపడుతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు ఆవుకి ఇది పెట్టడం వల్ల ఏంటంటే కోరిక తీరటంతో పాటు కుబేరులాగా మారే అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది అనమాట. మీ కోరిక ఎటువంటిదైనా సరే, అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం కోరిక తీరాలనుకునే వారు మాత్రం సోమవారం ఈ పనిని అయితే తప్పక ఆచరించాలని మనకు ఏంటంటే శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం సోమవారం పూట ఆవుకి ఇది పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అదృష్టం, ఐశ్వర్యం, కోరిన కోరికలు తీరడం, పరమశివుడి యొక్క అనుగ్రహం, అలానే కాకుండా 33 కోట్ల మంది దేవతల యొక్క రూపంగా ఆవుని భావిస్తారు కాబట్టి అలా కూడా గోమాత అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కావున ఆవుకైతే ఇది తినిపించండి. పల్లెల్లో అయితే మన ఇంటికి వస్తాయి కాబట్టి మనం ఈజీగా పెట్టేయచ్చు. పట్టణాలలో ఏంటంటే కనుక పెట్టే అంత వీలు ఉండదు కదండి. కాబట్టి మీరు గోశాలకు వెళ్ళగలిగితే వెళ్ళండి. ఇలా సోమవారం పూట ప్రత్యేకించి 3 సోమవారాలండి చెయ్యండి. ఇది మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఒకవేళ మన రాతలో లేకపోయినా మనకు జరుగుతుందండి. ఆవు యొక్క అనుగ్రహం అలా కలుగుతుందన్నమాట. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు రేపు సోమవారం ఆవు దగ్గరికి వెళ్తారు కదా, లేదంటే మీ ఇంటికి రాగానే మీ ఇంటి దగ్గర కూడా పెట్టొచ్చు. లేవు మా ఇంటికి అసలు రావనుకుంటే ఆవు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇదేంటంటే కనుక పెట్టండి. ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మీరే ఆశ్చర్యపోతారు. కొంతమంది ఎంత కోరుకున్నా, భగవంతుడితో ఎంత వేడుకున్నా కానీ జరగవు కదా. అలాంటి వాళ్ళు ఒక తమలపాకు తీసుకొని దాని మీద చిన్న సైజ్ అంతా అంటే బెల్లం పెట్టండి. అంటే నిమ్మకాయ సైజ్ అంత బెల్లం పెట్టి అందులో ఏంటంటే కనుక ఎర్రపప్పు ఉంటుంది కదండి, మనందరికీ తెలిసిందే కదా, అర స్పూన్ పోయండి. అర స్పూన్ ఇక్కడ చూపించే విధంగా ఒకటే గడ్డ బెల్లం, అంత పెట్టుకోకండి. ఒక గడ్డ బెల్లము, ఎర్రపప్పు తమలపాకులో పెట్టి కోరిక కోరుకోండి. లేదంటే మీరు ఏదైతే కోరుకుంటే అది జరగాలనుకుంటున్నారో అది కూడా చెప్పుకోవచ్చు. అలా కూడా చెప్పేసుకుని ఏంటంటే అది తీసుకెళ్ళి ఆవుకు తినిపించవచ్చు అనమాట. అయితే డైరెక్ట్గా ఆవుకు పెట్టకండి. ముందుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పిన తర్వాత ఆవుని తాకండి. చేతితో ఆవుని తాకితే చాలా మంచిదండి. కొందరు భయపడిపోతూ ఉంటారు. ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవుని తాకితే 60 అంటే మనకు చెప్పాలంటే కనుక 60 కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక 60 రోగాలు కూడా నశిస్తాయి అనమాట. అలానే మనకు ఆవుని తాకటం వల్ల మనకు చెప్పాలంటే దరిద్రం కూడా పోతుందన్నమాట. అందుకే నా ఆవుని తాకిన తర్వాత మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని మీరు కోరుకున్న కోరిక తీరాలి, మీరు కోరుకుంది జరగాలి, మంచి ఫలితాలు ఉండాలని చెప్పుకొని ఇంకా ఆవుకి ఇది పెట్టేయండి. ఆ తమలపాకు, బెల్లము, ఎర్రపప్పు పెట్టి సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకొని ఇంకా వచ్చేయండి. ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకూడదు. మనం ఎవరికైనా చెప్పుకుంటే ఫలితాలు ఉండవన్నమాట. అవి పెద్దగా పనిచేయవు కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు కోరిన కోరిక ఎటువంటిదైనా సరేనండి తీర్చుకోండి. ఇక మంచి ఫలితాన్ని మీరే చూసి షాక్ అయిపోతారు. కాబట్టి ఏంటంటే ఒక నైవేద్యంగా భగవంతుడు తీసేసుకుంటాడు. అంటే ఆ 33 కోట్ల మంది దేవతలకు ఏంటంటే కనుక ఇది చేరుతుంది. కాబట్టి ఆ 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నది జరగటానికైతే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే మర్చిపోకుండా చేసుకోండి. చిన్న పరిహారమే పెద్దగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి పాటించవచ్చు. ఇదేంటంటే కనుక 3 సోమవారాల పాటు కానీ 4 సోమవారాల పాటు కానీ చేసుకుంటే మీరు కోరుకున్నది 100% జరుగుతుంది. కోరికలు తీరటంతో పాటు కుబేరులు అవుతారు. అలానే 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుందన్నమాట అండి ఇంకా మీకు.